కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వేటికి ఆమోద ముద్ర వేయనున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు సంబంధించి పైన కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఆమోదం కూడా తెలియజేసే అవకాశం ఉంది. భూముల కేటాయింపుకు సంబంధించి ఈ నిర్ణయాన్ని అయితే రాష్ట్ర మంత్రివర్గం తీసుకోబోతోంది. అయితే ఇక మద్యం దుకాణాలకు సంబంధించి ఇప్పటికే కల్లు గీత కార్మికులకు 10% దుకాణాలు ప్రజలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ మేరకు మంత్రివర్గం కూడా చర్చించి దీనికి సంబంధించి ఆమోదాన్ని తెలియజేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి 203 అన్నా క్యాంటీన్ల కారణంగా ఒక 62 అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. దీంతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద లక్ష్యం అదే కనిపిస్తుంది. అలాగే జిఎస్డిపి 15% 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లు ఆధారంగా దానికి అనుగుణంగా 15% వృద్ధి రేటు తోటి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగుల క్రమబద్ధీకరణ రేషనలైజేషన్ కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు ధనుంజయ్.